హలో క్యూరియస్ పీపుల్, మీకు తెలుసా స్పేస్ లో ఎక్కువ కాలం గడిపిన నాసా ఆస్ట్రోనట్స్ సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ త్వరలో భూమిపైకి వస్తున్నారని. సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ జూన్ 2024 లో బోయింగ్ యొక్క స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో స్పేస్ లోకి వెళ్లారు. వాళ్ళ టాస్క్ ఏమిటంటే స్టార్ లైనర్స్ క్రూ క్యాపబిలిటీస్ చెక్ చేయడం. ఎందుకంటే నాసా వాళ్ళ రెగ్యులర్ ISS ట్రిప్స్ కోసం స్టార్ లైనర్ ని ఫ్యూచర్ లో వాడాలనుకున్నారు, కానీ అనుకున్నట్లుగా పనులు జరగలేదు. స్టార్ లైనర్ వారిని కేవలం 8 రోజుల తర్వాత ఇంటికి తీసుకురావాల్సి ఉంది. కానీ ప్రొపల్షన్ సిస్టమ్ మరియు ప్రొపల్లెన్స్ లో టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల తిరిగి ఎర్త్ మీదకి రావడం చాలా కష్టంగా మారింది. కాబట్టి నాసా ప్లాన్ బి రెడీ చేసింది. అది ఏమిటంటే ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ ని యూజ్ చేయడం. ఈ స్పేస్ ఎక్స్ యొక్క దిగురు డ్రాగన్ క్రాపల్స్ ఎండివర్. ఇది మార్చి 12న స్టార్ట్ అయ్యి ఇది ISS కి ఆస్ట్రోనట్స్ టీమ్ ని తీసుకువస్తుంది మరియు చివరకు విలియమ్స్ అండ్ విల్మోర్ ని మార్చి 19న ఇంటికి తిరిగి వచ్చేలా చేస్తుంది. కానీ ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ ఏమిటంటే ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా స్పేస్ లో లాంగ్ స్టే చేసిన ఆస్ట్రోనాట్స్ ఎర్త్ మీదకి తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువ కాలం స్పేస్ లో గడపడం వల్ల మజిల్ లాస్, వీకర్ బోన్స్, విజన్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాలెన్స్ ఇష్యూస్ వస్తాయి. అందుకే ఆస్ట్రోనాట్స్ కు ల్యాండింగ్ తర్వాత చాలా రోజులు రీహాబిటేషన్ అవసరం. వాళ్ళకి పెన్సిల్ ఎత్తడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ స్పేస్ ట్రావెల్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అనేది ఈ మిషన్ ద్వారా తెలుస్తుంది కదా. అయినా ప్రతి ఛాలెంజ్ మనకు చాలా విషయాలు నేర్పుతాయి. ఈ మిషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ప్లీజ్ కమెంట్ హియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.